సినిమా బాగుందన్న మస్త్ బాగుంది నంబర్ 1 కళ్యాణ్ గారు చూస్తుంటే రక్తపాతంలో ఎలా అనిపించారు? ఆయన రక్తపాతంలో కాదు, రక్తపాతం క్రియేట్ చేశారు అక్కడ. రక్తపాతం ఆయన గ్యాంగ్స్టర్ అక్కడ. చరిత్ర తిరగరాశారా? చరిత్రని కొత్తగా సృష్టించారు. తిరగరాసి కొత్త చరిత్రని సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కేవలం ఏకైక వ్యక్తి ఆయన ఒక్కలే అనమాట. సో హరిహర వీరమల్లు ఫ్లాప్ తో చాలా మంది ట్రోల్ చేశారు. సో ఏం చెప్తారు ఓజీతో మీరు? దాని అమ్మ మొగుడు ఓజీ, దాని అమ్మ మొగుడిది. ఒక్కసారి థియేటర్కి వచ్చి చూడండి. ఏం చెప్తారు మేడం ఓజీ గురించి? ఓజీ గురించి చెప్పడానికి ఏముందండి, ఇది మా బ్రాండ్ అని చెప్తారు. మా బ్రాండ్ ఇక్కడ డివోటీస్, ఇక్కడ అక్కడ ఏడుకొండల స్వామి, ఇక్కడ గుండెల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రెస్సింగ్ స్టార్ రవి. ఓడిపోతా అంటారు మాజీ, ఇప్పుడే చూశాను ఓజీ. ఓజీ గురించి ఇప్పుడే చెప్పాలంటే డిఫరెంట్గా ఓజీ గురించే. ఓజీ అంటే ఊచకోత, మిరాకిల్, వరల్డ్ రికార్డ్. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ప్రపంచంలో రికార్డు కొట్టింది ఈ మూవీ, ప్రపంచ రికార్డు కొడుతుంది. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ, అతని విజువల్స్ కానీ, అతని లుకింగ్ కానీ, అతని డ్రెస్సింగ్ కానీ, అబ్బా 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 మిరాకిల్. చింపేశాడు పవన్ కళ్యాణ్ గారు. చూడండి, అబ్బా 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 సందడి చూడండి. దసరా పండుగ ఇంకా రాలేదు, దసరా పండుగ సందడి ఇక్కడ ఉంది. ఇందులో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క విలన్స్ ఉన్నారు. ఇమ్రాన్ హాష్మిన్ గారు విలన్ రోల్ చాలా బాగుంది, అందరు యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ హీరోయిన్ ఫస్ట్ టైంలో చనిపోతుంది, కొంచెం డిసప్పాయింటింగ్లో ఉంది. ఒక్కొక్కరిని నరుకుతుంటే బ్లడ్ బ్లడ్ వైల్డ్, మొత్తం వైల్డ్, మొత్తం వైల్డ్ ఫైర్ అన్నట్టు చూపించారు. ఓజస్ గంభీరా. సార్ సినిమా ఎలా ఉంది? సో కంప్లీట్గా ఫ్యాన్స్ ఆఫ్ అన్న, మొత్తం ఫ్యాన్స్ కోసం తీసిన సినిమాలో అయితే ఉంది ఓజీ. అయితే ఎక్కడ కూడా ఒక్క ఫ్యాన్ అయితే డిసప్పాయింట్ చేయరు. తన కళ్యాణ్ గారి లుక్స్ అయినా, లేదంటే ఆయన మాస్ అయినా, ఆయన ఎనర్జీ అయినా, లేదంటే ఆయన డైలాగ్ డెలివరీ అయినా, లేదా ఆయన ఫైట్స్ అయినా, అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వడం. ఈ రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే కాదు, ఏ హీరో కూడా అలాంటి ఎలివేషన్స్ అయితే పడలేదు, అంత ఫుల్ ఫేజ్ ఎలివేషన్స్ అయితే పడలేదు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది తమన్ గారి బీజిఎం. ఆయన ప్రతి సీన్ కూడా ప్రాణం పెట్టి వర్క్ అయితే చేశాడు. స్టార్టింగ్ మనకి ఆయన ఇంట్రడక్షన్ సీన్లో ఒక బీజిఎం కొడతారు, అది రిలీజ్ చేయలేదు కానీ అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అదొకటి. సెకండ్ హాఫ్లో జానీ బిట్ ప్లస్ ఒక తమ్ముడు బిట్, ఒక సాంగ్, బిట్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది ఎక్స్ట్రాగా వచ్చింది. ఫ్యాన్స్ అయితే చొక్కాలు చెప్పుకుంటారు ఆ బిట్ సాంగ్, అది ఆ లెవెల్ అయితే వచ్చింది. కాకపోతే ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రొటీన్ రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల స్టోరీ ఇంకొంచెం ఏదైనా గ్రిప్పింగ్గా తీసుకోవాల్సింది. ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసిన స్టోరీయే తప్ప ఎక్కడ ఒక కొత్తగా ఇదైతే లేదు స్టోరీ విషయంలో అయితే. బట్ ఎగ్జిక్యూషన్ అయినా, లేదంటే ట్రీట్మెంట్ అయినా కొంచెం కొత్తగా అనిపించింది. ఫ్యాన్స్ వరకు ఎంజాయ్ చేస్తారు కానీ ఒక రెగ్యులర్ ఆడియన్ అయినా, ఒక ఫ్యామిలీ ఆడియన్ అయినా వచ్చేటప్పుడు ఓన్లీ చంపుకోవడం, నరుకోవడం ఉన్నాయి కదా, ఇంకేం లేదు కదా అని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ కావచ్చు. స్టోరీ వైజ్ ఇంకొంచెం కేర్ తీసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. అదే చెప్తున్నా కదా, మీ మనం జనరల్గా కేజీఎఫ్, విక్రమ్ వాటితో కంపేర్ చేసుకుని ఎలివేషన్ గురించి మనకి ఇప్పుడు తెలుగులో వేరే ఇండస్ట్రీలో కంపేర్ చేసుకుంటారు. ఓజీలో ఇలాంటి ఎలివేషన్ పడ్డాయని చెప్పి ఓజీతో కంపేర్ చేసుకుంటారు. ఆ లెవెల్ ఎలివేషన్తో పడ్డాయి. బట్ ఒక ఫ్యామిలీ ఫ్యాన్స్ వరకు ఆ ఎలివేషన్ చాలా బాగా నచ్చవచ్చు. కానీ ఒక రెగ్యులర్ ఆడియన్, ఒక ఫ్యామిలీ ఆడియన్ వచ్చేటప్పుడు చంపుకోవడం, నరుకోవడం తప్ప ఇంకేం లేదని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ రావచ్చు. బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా వచ్చినా, లేదంటే ఒక మూవీ బఫ్గా వచ్చి మాత్రం 100% మీ డబ్బులకి అయితే న్యాయం చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మెయిన్గా కూడా చెప్పుకోవాల్సింది, మనం ఏదైతే పవన్ కళ్యాణ్ 2 years నుంచి మనం వెయిట్ చేస్తున్నామో, వెయిట్ చేసిన దీనికి అయితే 100% న్యాయం అయితే చేశారు. మనం 2 years కాదు, నెక్స్ట్ ఇంకో 20 years చెప్పుకోవచ్చు ఇలాంటి సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తాడని చెప్పి. బట్ ఓవరాల్ ఇదేంటంటే స్టోరీ ఇంకొంచెం బాగుంటే, ఇంకొంచెం గ్రిప్పింగ్ ఉన్నా, లేదంటే సెకండ్ హాఫ్లో క్యాట్ అండ్ మౌస్ ఆ సీన్స్ ఏమైనా ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఆ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకోండి. చాలా బాగుందండి సినిమా చాలా బాగుంది. అవసరం పవన్ కళ్యాణ్ గారు యాక్షన్, అరే పవన్ కళ్యాణ్ గురించి చెప్పేదే ఉందండి. ఆయన అసలు బ్లడ్డే, ఆయన జీన్సే యాక్టింగ్. అమ్మా బాబు ఎంత బాగా చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయలే. తమన్ గారు బీజిఎం, తమన్ గారి బీజిఎం కానీ, సినిమా కానీ బాగుంది. ఈ మన పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ఒక 15-20 సంవత్సరాల క్రితం చేసి ఉంటే అసలు అప్పటి నుంచే ఈ రేంజ్కి వెళ్ళాలి. చాలా కాలం తర్వాత వచ్చింది, చాలా అద్భుతంగా చేశారు. సుజిత్ గారి డైరెక్షన్ ఎలా ఉంది? ఆయన గురించి చెప్పేదే ఉంది గురు. మనం రణరాజారాన్ని చూసాము, సాహో చూసాము, దాన్ని మించి ఉంది. ఇందులో చాలా ఎక్కువ కష్టపడ్డాడు ఆయన. అంటే ఆయన ఒక కళని ప్రతి క్షణం కూడా అందులో చూపించాడు ఆయనకి. చాలా బాగుంది. థ్యాంక్ యూ.
సినిమా చూడండి, తెలుసుకోండి. ఒక్కసారి వచ్చి మూవీ చూడండి. అంతే సినిమా బాగుంది. రక్తపాతాలు అయిపోయినాయి. ఆ రక్తాలు చూడాలంటే మినిమం మ్యాన్ సెలవు చేశారండి. బ్లడ్ బాత్ ఆల్ ఓవర్ మూవీ 100 to 100% ఇచ్చింది. సుజిత్ మామకైతే గుడి కట్టినా తప్పలేదు. తెలంగాణకి ఆల్ ఓవర్ ఏపీటీఎస్ కి ఉన్న దేవుడు, టీఎఫ్ఐ కి దేవుడు పవర్ స్టార్ తమనైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే మూవీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. తమన్ చంపేశాడు. డైరెక్ట్ సుజిత్ ఎక్సలెంట్ అండి. చాలా బాగుంది మూవీ. పవన్ కళ్యాణ్ కి కంబ్యాక్ మూవీ. లేదండి, ఏం లేదండి. నో స్పాయిలర్. ఎక్సలెంట్ మూవీ. కాదు తమను వేరే లెవెల్ కొట్టండి. తమను జైలర్ కాదు, జైలర్ కంటే ఎక్కువ కొట్టండి. తమను చెప్పిండా ఓజీ మిషన్ తిప్పుతామని అదే